ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేది నా ఆశ, ఆకాంక్ష. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. యాక్చువల్లీ వాళ్ళ రీడింగ్ ఏంటి అంటే, అసలు ఎప్పటికైనా మీ ఇద్దరి మధ్యలో దూరం అనేది చెరిగిపోతుందా లేదా అనేది చూద్దాము. మీరు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళ నేమ్ నుంచి 5 times అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే నేను కార్డ్ సెఫ్టింగ్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అప్పటి నుంచి మీకు ఈ వీడియో రిజనేట్ అవుతుంది. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో అగైన్ వేరే వాళ్ళ లైఫ్లో అనేది పాజిటివ్నెస్ని తీసుకొని వస్తుంది. మీకు ఏదైనా ఇంకా మీ లైఫ్లో ఇంకా క్లారిటీ కావాలి, మీ పర్సన్ గురించి అయినా ఉండొచ్చు, లేదు జాబ్, కెరియర్, హెల్త్ పర్పస్ ఏదైనా కానీ మీకు క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. మీకు ఇష్టమైతే రీడింగ్ తీసుకోండి. రీడింగ్ మాత్రం ఫ్రీ కాదండి, చార్జబుల్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ తన పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం అనేది తొలగిపోతుందా ఎలా? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. The Sun, 9 of Wands, Knight of Wands, the Strength, the Death card, King of Wands, 6 of Wands, the Chariot, Judgment, 2 of Pentacles, the Emperor, bottom of the deck. ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే, మిమ్మల్ని వద్దనుకొని మీ గురించి దూరంగా లెట్ గో చేసేసి వెళ్ళిపోయిన పర్సను పాస్ట్లో తను చాలా భయపడ్డాడు మీ రిలేషన్ గురించి. అంటే నా వర్షన్లో చెప్తున్నాను, మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి. చాలా బాధపడ్డారు. అందుకు వాళ్ళకి ఏమనిపించిందంటే, ఈ లైఫ్ని ఎలా నేను డీల్ చేయాలి అనేసి వాళ్ళ భయంతో మీ నుంచి లెట్ గో చేసేసారు. కాకపోతే వాళ్ళు లెట్ గో చేసిన తర్వాత వాళ్ళు చాలా నేర్చుకున్నారు. చాలా ఎదురు దెబ్బలు తగిలాయి వాళ్ళ లైఫ్లో, చాలా విషయాలు నేర్చుకున్నారు. వాళ్ళకి ఎలా అంటే ఒక భయము అనే దగ్గర నుంచి వాళ్ళు ఇప్పుడు స్ట్రెంగ్త్ అనేది తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాలు ఏవైనా ఉండొచ్చు. మీకు చేసిన పెయిన్ వల్ల తనకి డిఫరెంట్గా వాళ్ళు ఏం అనుభవించారో, కానీ అక్కడ వాళ్ళు అనేది మీ వైపుగా అడుగులు వేయాలి అనేసి యాక్చువల్గా మేము అడుగులు వేయాలని స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. యాక్చువల్గా మిమ్మల్ని లెట్ గో చేసేసేయాలి, ఇంకా అసలు నా లైఫ్లో మీరు వద్దు అనేసి వాళ్ళు మీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ మీకు ఏది కానీ మీకు చెప్పకుండా, వితౌట్ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన పర్సను ఇప్పుడు ఎలా అయిందంటే, వాళ్ళ లైఫ్లో జరిగే విషయాల వల్ల వాళ్ళకి ఇప్పుడు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని కలవాలి అనేసి. మీ లవ్లో ఒక కాన్ఫిడెంట్గా మిమ్మల్ని లైఫ్ పార్ట్నర్గా కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. మీ లవ్లో మీ ఇద్దరు లైఫ్లో ఒక గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారు. మీ లవ్ లైఫ్ని ఒక పాజిటివ్ వైబ్ సైడ్ తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఇప్పుడు
ఇన్నర్‌గా స్ట్రెంత్ అనేది వచ్చింది. వాళ్ళకి ఎలా ఉందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువయింది. ఎందుకు అయ్యింది అంటే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకొని ఇంకా లీవ్ ఈ ఈ రిలేషన్‌షిప్పే అసలొద్దు. ఇంకా దీనికి ఎండ్ చేసేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయిన పర్సను. అంటే డెత్ పూర్తిగా మీ ఇద్దరి బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేసే వెళ్ళిపోయారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఏమయ్యిందో అంటే అక్కడ సిచ్యువేషన్ అయ్యుండొచ్చు, లేకపోతే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ వల్ల అయ్యుండొచ్చు. ఏదైనా కానీ వాళ్ళు మళ్ళీ పాజిటివ్‌గా అనేది మారారు. మళ్ళీ మీ ఇద్దరి మధ్యలో రీబర్త్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఫాస్ట్‌గా ఎలా ఉన్నారు అంటే ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా, స్టబార్న్ పర్సన్ లాగా, ఎలా అంటే నేను ఇది కావాలంటే అదే కావాలి, అది జరగాలంటే అదే జరగాలి అన్న పర్సన్ లాగా ఉన్న పర్సను ఇప్పుడు ఎలా అయ్యారంటే మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి. ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి మీతోటి అని అనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు మీతోటి. మీ మీద చాలా అట్రాక్షన్‌తో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎంత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆనకట్ట వేసిన ఒక నదికి ఆనకట్ట వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఇప్పుడు ఆ ఆనకట్ట ఎప్పుడు తెగుతుందో తెలీదు. ఎప్పుడు ఆ ఫ్లో ఎక్కువైతే ఎప్పుడు తెగి వరదలాగా వచ్చేస్తుందో తెలీదు. అంత ప్రేమని, అంత మీ మీద ఎఫెక్షన్‌ని, మీ మీద ఫీలింగ్స్‌ని దాచుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎలా ఉన్నారంటే ఒక స్ట్రిక్ట్ పర్సన్ లాగా. ఎట్లా అంటే చాలా ఈగో, మిమ్మల్ని డామినేట్ చేయడము, ఇది కాదు అంటే అది కాదు, మళ్ళీ ప్రతిదానికి అలగడము, మీరేదన్నా అంటే మీరు సారీ చెప్పేంత వరకు తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడము, అలా ఉన్న పర్సన్ ఇప్పుడు మీరే కావాలి అని అనుకుంటున్నారు. మీతో రీకన్సిలేషన్ కావాలి అనుకుంటున్నారు. పాస్ట్ లైఫ్ అనేది మళ్ళీ మీ ఇద్దరి మధ్య కావాలి అనుకుంటున్నారు. హ్యాపీ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీతో గడిపిన పాస్ట్ మెమరీస్ వాళ్ళకి చాలా గుర్తొస్తున్నాయి. హీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు లైఫ్లో వాళ్ళ పెయిన్ నుంచి కావచ్చు, వాళ్ళు వాళ్ళ మీ సైడ్ మూవ్ అయ్యారో ఇప్పుడు పెయిన్ అయితేనే కదా మళ్ళీ మీ సైడు వాళ్ళు మూవ్ అవ్వగలిగేది. ఆ పెయిన్ నుంచి హీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే చాలా వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మీ ఇద్దరి లైఫ్లో ఒక మంచి బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ చూపిస్తుంది. అగైన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, లేకపోతే బ్లాక్ లిస్ట్లో పెట్టిండొచ్చు. కానీ ఆ పర్సన్ మాత్రము మళ్ళీ మీతోటి పాజిటివ్గా మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ ఎమోషనల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. సెల్ఫ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీ ఇద్దరు లైఫ్లో సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే లిటిల్ బిట్గా కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు. ఎలా అంటే బ్యాలెన్స్ అనేది చేయలేకపోతున్నారు. ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడ లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి, ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి, లేదు అంటే ఎలా డెసిషన్ తీసుకోవాలి అనేది కొంచెము తికమకలో ఉన్నారు. కానీ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ మైండ్ అనేది ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీగా అయిపోయింది. అంటే కుంచుకుపోయినట్లు లేకుండా ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అంటే ఇది అంటే ఇది ఇంక ఇప్పుడు బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. అన్నీ తనకి ఎట్లా అంటే ఉన్న ఆప్షన్స్లో ఈ 2 ఆప్షన్స్లో ఎలా బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఫ్యామిలీ ఉండిండొచ్చు, లేదంటే అదర్ థర్డ్ పార్టీ ఉండిండొచ్చు, లేదు అంటే కన్నా వాళ్ళ మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా ఉండిండొచ్చు తన లైఫ్లో. వాళ్ళని మిమ్మల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి, అసలు ఏ విధంగా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నారు. కాకపోతే మీ రిలేషన్షిప్కి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఈ రిలేషన్షిప్లో సక్సెస్ అనేది కన్ఫామ్గా వస్తుంది అని ఆలోచిస్తున్నారు. చూడండి, సన్ ఇక్కడ జడ్జిమెంట్.
మీకు హ్యాపీ రిలేషన్షిప్ రాబోతుంది, న్యూ బిగినింగ్ రాబోతుంది. కాకపోతే మీ పార్ట్నర్ అనేది ఇన్మెచ్యూర్గా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు మీకంటే ఏజ్లో చిన్ననో లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఏదో కానీ సంథింగ్ డిఫరెంట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎలాగంటే మీరు ఇప్పుడు కన్నా ప్రెగ్నెన్సీ కోసం కన్నా వెయిట్ చేస్తూ ఈ వీడియోని కన్నా చూస్తూ ఉంటే మీకు కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ అనేది రాబోతుంది. మీ పర్సన్ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి తను పెళ్లి చేసుకోకుండా ఉండిండొచ్చు. బట్ వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి పెళ్లి చేసుకోవడం అంటూ కన్ఫామ్గా జరుగుతుంది. మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. మీద చాలా అట్రాక్షన్గా ఉన్నారు. ప్యాషనేట్ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు. బట్ ఏమంటే ఇప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది కానీ దానివల్ల కొంచెం స్ట్రగుల్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాగైనా గివప్ చేయకూడదు, ఈ రిలేషన్షిప్ని ముందుకి తీసుకెళ్ళాలి అనేదే వాళ్ళ ఒక ఇంటెన్షన్. ఇప్పుడు ఇది అండి నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, యాక్చువల్గా మీ ఇద్దరి మధ్యలో దూరం అనేది చాలా పెరిగిపోయింది. మీరు ఏమనుకుంటున్నారంటే అసలు నా పర్సన్ నా దగ్గరికి వస్తారా రారా, నేను ఉండాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా అనేది ఒక పెద్ద డైలమాలో మీరు ఉండిపోయారు. కాకపోతే ఇప్పుడు మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. కానీ ఇప్పుడు మీరు కన్నా 100% మీ పర్సన్ వద్దు అని కన్నా పక్కా డిసైడ్ అయిపోతే మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రాబోతున్నారు. కాకపోతే వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అనుభవించిన వాళ్ళే, చాలా పెయిన్, లవ్ లైఫ్లో చాలా పెయిన్ అనుభవించి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు మీ ఓల్డ్ పర్సన్ కోసమే చూస్తుంటే పక్కా ఆ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీరు ఎవరి గురించి ఆలోచిస్తూ ఈ రీడింగ్ చూస్తున్నారో అది 100% పక్కా మీ లైఫ్లో జరగబోతుంది. ఇప్పుడు మనము ఏం చెప్తారో చూద్దాం. అగైన్ అంతకుముందు మీ పర్సన్ మీకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారేమో చూస్తానండి. ప్లీజ్ యూనివర్స్, మా వ్యూయర్స్ పర్సన్ మా వ్యూయర్స్కి ఏమన్నా చెప్పాలి అని అనుకుంటున్నారా? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్. మీరు ఏదైనా చేయగలరంట. యూ కెన్ డూ ఎవ్రీ హార్డ్ థింగ్స్. మీరు ఏ విధమైన కష్టమైన పని అయినా సాధించగలరు. యు ఆర్ ద చీజ్ టు మై మ్యాక్రోనీ. అంటే నువ్వు లేని లైఫ్ అనేది, దీనికి మీనింగ్ ఏంటంటే ఇంకా నువ్వు లేని లైఫ్ అనేది ఒక అర్థం లేని, అంటే ఎలా అంటే ఒక రుచి పచ్చి లేని వంటలాగా అన్నమాట. ఆ విధంగా అంటే దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తే అన్నీ వేసినా కూడా ఈ మ్యాక్రోనీ దాంట్లో ఒక చీజ్ లేకపోతే దాని టేస్టే వెళ్ళిపోతుంది. అలాగే ఎన్ని ఉన్నా కూడా మీరు లేని లైఫ్ అనేది వాళ్ళకి అలాగా అనిపిస్తూ ఉంది. షైన్ బ్రైట్ టుడే అని ఎందుకు అంటున్నారంటే ఎప్పుడైనా కానీ మనం రేపు ఉందేమో, ఎల్లుండిందేమో, ఇలా జరుగుతుందేమో కాదు, ఈ రోజే మన రోజు అనేది ఆలోచించుకోవాలి. ఈ క్షణం ఈజ్ రియల్ అని ఆలోచించుకోమని చెప్తున్నారు. దెర్ ఈజ్ నో వన్ లైక్ యూ. మీలాంటి పర్సన్ ఎవరు లేరంట. చూజ్ టు బీ కైండ్. మీరు దయగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు వస్తే మళ్ళీ ఎక్కడ ఎడా పెడా కొడతారు అని ఒక భయం కూడా ఉంది వాళ్ళకి. ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. రీకన్సిడర్. ఒకసారి పునః పరిశీలించుకోండి. మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఏది మీ మనసులో అనుకుంటున్నారో, దట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, కరెక్ట్గా థింక్ చెయ్యండి అని చెప్తున్నారు. కాంప్రమైజ్ అవ్వండి. దేనికి నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని మాత్రం అనొద్దండి. ఎస్, అప్పుడే మీ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ
ఇప్పటి నుంచి 1 సంవత్సరం లోపల మీ లైఫ్లో అనుకోని మార్పులన్నీ జరిగిపోతాయండి. మీరు ఇంతవరకు మీ లైఫ్లో చూడని మార్పులన్నీ జరగబోతున్నాయి. బీ అసెప్టివ్, దృఢంగా ఉండండి. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్, అన్లైక్లీ. మీరు ఇంకా ఎక్కువగానో ఆలోచించి ఏదన్నా థింక్ చేసి డిఫరెంట్గా మీ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటుంటే మాత్రం మీ లైఫ్లో ఏది జరగదు. మీరు ఏడుస్తూ మొత్తుకుంటూ ఉంటే మీ లైఫ్లో ఏది జరగదు, అది అసంభవం అని చెప్తున్నారు యూనివర్స్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మన వీడియోలో చేసేది ఇక్కడ అంతకుముందు చెప్తానండి. మీకు మేజర్ ఆర్కానా కార్డ్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఇక్కడ అన్ని రాసుల వాళ్ళకి హ్యాపీగా రీడింగ్ చూడొచ్చు. అగైన్ ఒక నిమిషం మీకు రెమెడీ చెప్పి ఫస్ట్ పర్సన్ నేమ్స్ చూసేసి రెమెడీ చెప్తాను. D F Q H A N T U I E P W O. ఇది మీ నేమ్ కానీ మీ పర్సన్ నేమ్ కానీ అయ్యిండొచ్చండి. ఇప్పుడు మీకు రెమెడీస్ చెప్తాను, ఒక్క నిమిషం. యూనివర్స్ మీకు ఏం రెమెడీ చెప్పాలి అని అనుకుంటుందో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్. ఇప్పుడు మా చూసే వ్యూవర్స్కి వాళ్ళిద్దరు దూరమైన వాళ్ళు కలుస్తారని చెప్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉండాలి అంటే ఏం రెమెడీ చేసుకోవాలి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ రైట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. మీకు ఏం రెమెడీ అంటే డొనేట్ ఫుడ్ అండి. ఎవరైనా కానీ ముసలి వాళ్ళకి మీరు ఫుడ్ని డొనేట్ చేయండి. శివ టెంపుల్ని మండే విజిట్ చేసి పాలాభిషేకం చేయించుకోండి. ఇంతేనండి, సింపుల్ రెమెడీ. ఓకేనా? చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.